హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాని హ్యామ్ ఆఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో పండగ అండి. సో ఆ పండగకి వచ్చాం మేము. దాని గురించి ఈరోజు వీడియో. మా నాన్నమ్మ వచ్చి కొబ్బరికాయ ఒలుస్తూ ఉన్నారు. మా హస్బెండ్ చూడండి మార్నింగే లేచారు. సో హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. తను వచ్చేసి మా అమ్మ అండి. ఇదంతా మా హౌస్ అనమాట. సో నాన్న చూడండి ఎలా చూస్తున్నారు, ఏం చేస్తున్నారు. మా హస్బెండ్ వచ్చేసి కట్టెలు పోయి వెలిగిస్తున్నారండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అందులో చూడకూడదు, నేను ఉత్తాను చూడు. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. నేను వచ్చేసి పొయ్యి వెలగట్లేదని చెప్పి పొయ్యి వెలిగిస్తున్నాను పిప్పులు పెట్టి. సో చూడండి ఎంత కష్టపడుతున్నాను. ఇప్పటికీ మీరు కూడా కట్టెల పొయ్యి యూజ్ చేస్తున్నారు. వస్తే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటాను. ఊళ్ళంతా గ్రైండర్ లో పడేసినట్టు ఉంటుంది. చాలా సేపు కష్టపడిన తర్వాత కట్టెల పొయ్యి వెలిగిందండి. చూసారంటే ఎంత బాగా కాలుతుందో. సో మీ ఇంట్లో కూడా ఎలాంటి కట్టెల పొయ్యి ఎంత ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోద్దు. సో పండగ కదా అందుకని చెప్పేసి అందరికి గ్యాస్ మీద పెట్టలేక సో కట్టెల పొయ్యి అందు మీద వాటర్ పెట్టాను అనమాట. మా హస్బెండ్ వచ్చేసి మందు కోసం చెప్తున్నారు, వాటర్ ఆఫ్ చెప్పేసి మేము అలా మాట్లాడుకుంటూ నేను పొయ్యి వెలిగించాను అనమాట. కట్టెల పొయ్యి మా బాబుకి స్నానానికి వాటర్ ఏది నేను. మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా కట్టెల పొయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి పెట్టేసి మా బాబు స్నానం తర్వాత మేము అందరం స్నానం చేస్తాము. సో మా బాబుకి ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాము. తర్వాత మా హస్బెండ్కి, మా అమ్మకి, వీళ్ళందరికీ కూడా వాటర్ పెడుతుందండి. ఆవిడ వచ్చేసి మా పెదనాన్నమ్మ. వాడితో మాట్లాడుతుంటే వాడు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడు. మాట్లాడుతూ ఉంటుంది, ఏదో చెప్తూ ఉంది. వాడికి ఏమర్థం అవుతుందో తెలియదు కానీ నవ్వుతూ ఉన్నాడు అలా. ఇంకా మా స్నానాలు అవి అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చినాక నాని వచ్చేసి టిఫిన్ కోసం కూర్చున్నాడు. సో నేను వీడియో తీస్తున్నా, తను ఎందుకో పిలుస్తున్నాడు. సో టిఫిన్ తినేసాక ఇంకా నెక్స్ట్ ఏంటో చూద్దాం. నేను చాలా భయపడ్డాను తెలుసా, అది వచ్చేస్తుంది నువ్వు ఏంటి అక్కడ కదలవు. దానికోసం అని చెప్పి చూడడానికి నేను సో అక్కడ ఎలా ఉంది అనేసి ఫోన్ పే చేస్తానులే, లేకపోతే ఫోన్ పే చేస్తానులే. నా 30,000 ఉన్నాయి నాకు. లాస్ట్లో బండి
బొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. చాలా బాగా ఎక్కువగా మాత్రం చాలా బాగా జరిగింది. చూసినాక ఎంతమంది చాలా వచ్చారు, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఈ వాటిలో చాలా అంటే చాలా వీడియోస్ మిస్ అయ్యాయి. చాలా వరకు తీయలేదు. ఎందుకంటే పల్లెటూరు కదా, వీడియోస్ తీసుకుంటే ప్రతి ఒక్కటి వీడియోస్ ఎందుకు తీసుకున్నాను, ఏం అవసరం అని చెప్పేసి బయటకు వచ్చి తీసాను. సో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోతాను. నెక్స్ట్ ఇంకా నా వాయిస్ కానీ లేకపోతే నా వీడియోస్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎక్కించి రాలేదు అమ్మో.